డ్రగ్స్ విషయంలో చాలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే మాకు తెలుసులేండి అంటారు. కానీ మీకు తెలియని వాస్తవాలు ఈవేళ చెప్తానండి. ఇంటర్నేషనల్ డ్రగ్స్ అగైనెస్ట్ డే కదండీ! ఈరోజు అంటే వాడకం గానీ, రవాణా గానీ ఐక్యరాజ్య సమితి దీనికొక రోజు ఉండాలి అనుకుంది. కానీ ఇది రోజు మన జీవితాల్లో చిచ్చు పెట్టేస్తోంది, నాశనం చేసేస్తోంది. ముఖ్యంగా కాస్త పనీయిడికొచ్చే పిల్లలు, పనీయిడేంటి చదువుకునే పిల్లల్ని జీవితాల్ని ఎంతంటే అంత నాశనం చేస్తుంది కదండీ! ఇది కేవలం ఆరోగ్యం వగైరా చూడొద్దు. జీవితం మొత్తం పోతోంది. మీకు తెలుసు డ్రగ్స్ తీసుకున్నోడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఎంత వైలెంట్‌గా ఉంటాడు. అంటే క్రైమ్ విషయంలో డ్రగ్స్ మామూలు రోల్ కాదండి. అది రేపటి రోజు మన మీదే పడొచ్చు, మన ఇంటి మీదే పడొచ్చు అని ఎంతమంది ఆలోచిస్తున్నారు. లేదు మన ఇంట్లో కూడా డ్రగ్స్ ఎంటర్ అయిపోతాయి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు. అబ్బబ్బే! లేదండి మా పిల్లలు చాలా మంచోళ్ళండి, మేము పద్ధతిగా ఉన్నామంటారా? ఇగో ఈ వాస్తవాలన్నీ చూసాక కూడా అలా అంటే ఓకే. లేదంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. షేర్ చేయాల్సిందే అని మీకు అనిపిస్తదండి పూర్తి వీడియో చూసిన తర్వాత. షేర్ చేయండి. దయచేసి షేర్ చేయండి. ఒక లైక్ అయినా ఇస్తే చాలామందికి ఇది అవసరం ఈ రోజున. ఎందుకంటే 37,00,00,000 మంది ఈరోజు భారతదేశంలో డ్రగ్స్‌కి అలవాటు పడి ఉన్నారు. అది ఏ స్థాయి అంటే కొంతమంది ఆల్కహాల్ స్థాయి, మిగిలిన వాళ్ళు హెరాయిన్ స్థాయి, ఇంకా చాలా ఉన్నాయి కదండీ! సింథటిక్ డ్రగ్స్ కూడా చాలా చాలా తేలిగ్గా దొరికేస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? పోలీసులు ఉన్నారు కదా! గవర్నమెంట్ చూసుకోవాలి కదా! అని మీరంటారేమో. గవర్నమెంట్ ఎంతని చూస్తదండి. పోలీసులని ఎంతని చూస్తారండి. మన నుంచి ఏ సపోర్టు లేకపోతే 140,00,00,000 జనాభా ఉన్న భారతదేశం. ఎంత విస్తీర్ణం, ఎంతని ఎవరని వెతకగలుగుతారు, ఎన్ని సీసీ కెమెరాలు పెట్టగలుగుతాం, ఎంత టెక్నాలజీ ఇవ్వగలుగుతాం. సో, ఈ మధ్య చాలా చాలా గొప్ప గొప్ప సర్వేలు, గొప్ప గొప్ప ఫ్యాక్ట్స్ వచ్చినాయి డ్రగ్స్ మీద. మరి ఈరోజు అవి చెప్పుకోవాలి. పిల్లలు బాగా చదువుకుంటున్నారులే అనుకుంటాం. కానీ ఇగో ఈ ప్రమాదం ఉంది. బాగా ఆడుకుంటున్నాడులే అనుకుంటాం. ఈ ప్రమాదం ఉంది. మంచి ఫ్రెండ్స్‌తోనే ఉంటున్నాడు కదా అనుకుంటాం. ఇగో ఈ ప్రమాదం ఉంది. అక్కడ ఇక్కడ లేదండి. అది వాళ్ళు భోజనం చేసే చోట, ఆడుకునే చోట, మూవీకెళ్ళిన చోట, పక్కింట్లోనో కూడా మనకు తెలీదు. డ్రగ్స్ అలా అలవాటయిపోతాయండి అంతే. మనకు తెలీదు. కానీ మనం గమనించం. గమనించాలి. వాడి ప్రవర్తనలో మార్పొస్తుంది. నిద్రపోయే విధానంలో మార్పొస్తుంది. సరిగ్గా నిద్రపోడు. చీటికి మాటికి విపరీతంగా చిరాకు పడిపోతూ ఉంటాడు. ఫోకస్ ఉండదు. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. చదువులో వెనకబడిపోతూ ఉంటాడు. చదువే కాదు, ఆటపాటల దగ్గర నుంచి ఇక్కడ కూడా వెనకబడిపోతూ ఉంటాడండి. నాకు కూడా ఈ మధ్య ఒక కంప్లైంట్ వచ్చిందండి. అర్జీ వచ్చింది. మా పిల్లాడు పరిస్థితి ఇదండి. ఎవరో అలవాటు చేసేసారండి. అసలు బయట పడలేకపోతున్నాం అని చెప్పి ఒక తల్లి కంప్లైంట్ అండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 1977 అని ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్‌కి డైరెక్ట్‌గా ఫోన్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంటే మా నాన్నని తీసుకెళ్ళిపోయి లోపలేసేసి కుమ్మేస్తారేమో, మా నాన్నని జైల్లో పెట్టేస్తారేమో, భవిష్యత్తు పోతుంది కదా అని అనుకుంటున్నాం గానీ లేదండి. ముందు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఎవరంటే నెట్వర్క్ అండి. ఆ సప్లై చేస్తున్న ఎదవలు ఉన్నారు చూడండి, వాళ్ళని పట్టుకోవడం. ఆ డ్రగ్ మాఫియా ఉంది కదండీ! ఆ ట్రాఫికింగ్ మాఫియా ఉంది కదండీ! వాళ్ళని పట్టుకోవడం. సో, వీళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కానీ ఒక స్థాయి దాటిపోతే ఉపయోగం లేదండి. రిహాబిలిటేషన్ సెంటర్స్‌కి తీసుకెళ్ళినా ఉపయోగం ఉండదు. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఒంటి మీద నగలే కాదు, భూములు, ఆస్తులు అమ్ముకొని కూడా నాశనం అయిపోతున్నాళ్ళు ఉన్నారండి. ఉడతా పంజాబ్ మీరు చూసే ఉంటారు కదా! కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను భారతదేశంలో ఎలా ఉంది అనేది. ఉడతా పంజాబ్ చాలామంది చూసుంటారు. చూడకపోతే ఈరోజు చూడండి. ఖచ్చితంగా ఆ మూవీ చూడండి. మామూలుగా ఉండదన్నట్టు. డ్రగ్స్‌కి అలవాటయిపోతే ఒక రాష్ట్రం గానీ, ఒక ప్రాంతం గానీ ఎలా నాశనం అయిపోతుంది అనేది వాళ్ళు చూపిస్తారండి. డ్రగ్స్ ఎంత ఈజీగా మన వాళ్ళ చేతికొచ్చేస్తాయి అనేది కూడా చూపిస్తారండి. అక్కడ ఏం చేశారో తెలుసా? మనం జనాభా లెక్కలేస్తాం, లేకపోతే పశువులు, కోళ్ళు లెక్కలేస్తాం కదా! అలాగా డ్రగ్స్ వాళ్ళని లెక్కేశారండి. డ్రగ్స్‌కి అలవాటు పడినోళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి లెక్క పెట్టడం మొదలెట్టారు. ఆళ్ళకి పిచ్చెక్కిపోయింది. ఆశ్చర్యమేసింది. వామ్మో! ఏంటి ఇంతమంది డ్రగ్స్‌కి బానిసలు ఉన్నారా మన రాష్ట్రంలో అనిపించి అప్పుడు యాక్షన్ తీసుకోవడం మొదలెట్టారు. ఏదైనా గానీ ఒక వాస్తవాన్ని, ఒక నిజాన్ని మనం అంగీకరిస్తేనే బయటపడగలుగుతాం. లేకపోతే ఎప్పటికీ పడలేం. సో, మా అబ్బాయి మంచోడు, మా అమ్మాయి మంచిది, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ గొప్పోళ్ళు, లేకపోతే మా వీధిలో వాళ్ళు సూపర్ అనుకుంటే హుహు. కాస్తో కూస్తో అనుమానం వచ్చింది. ముందు చెప్పండి. 1933 అనే హెల్ప్‌లైన్ ఉందండి. టెలిమానస్ అంటాం. చాలా మంచి చికిత్స ఇస్తారు. కానీ అన్ని చోట్ల అందరికీ అక్కడ పనవ్వదు. అంటే ఆ స్థాయి దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక డైరెక్ట్‌గా రిహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే డ్రగ్స్ చూపించే ప్రభావం అంతా. తాగుడు నుంచి, మామూలు తాగుడు నుంచే బయటపడలేని మనుషులు డ్రగ్స్ నుంచి బయటపడగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ తీసుకోండి. ఎప్పుడో నిషేధించేసిందండి. కానీ వాళ్ళు ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్, డ్రై డ్రగ్స్ అంటామండి. వాటికి అలవాటు పడిపోయారు. బీహార్ ఎంతంటే అంత ఇబ్బంది పడిపోతోంది. ఇక ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లాంటివంటే ఏంటో తెలుసా మీకు?
మంచి మంచి హైవేలు వేసాం కదా, హైవే కనెక్టివిటీకి, వ్యాపారం పెరగడానికి, ఉద్యోగాలు రావడానికి, భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకుంటాం కదా, ఆ డాబాలు ఉన్నాయి కదండి. ఆ డాబాల్లో నల్లమందు దగ్గర నుంచి చాలా చాలా దారుణమైన డ్రగ్స్ రోడ్డు పక్కన డాబాల్లో, హైవే పక్కన డాబాల్లో దొరుకుతున్నాయండి. అంటే నెట్వర్క్ అంత గట్టిగా పాతుకుపోయింది. పోలీసులు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా అని మళ్ళీ అనకండి. మనం ఏం చేయాలి అంటే, మహారాష్ట్ర మంచి ఎగ్జాంపుల్ అండి. మహారాష్ట్ర ఒక మంచి మూమెంట్ స్టార్ట్ చేసింది, బాగుంది ఇప్పటికి కూడా. అక్కడ ఏం లేదండి, ఈ డ్రగ్స్ కేసులు ఎక్కడున్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారంతే. ఎక్కడ అనుమానం వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారంతే. మీ పేరు వగైరా ఏమి బయట పెట్టరు. మనకు కూడా అవకాశం ఉంది కదా, 1977 ఉంది, 1100 ఉంది, లేకపోతే 100 ఉంది, తెలుసు కదండి, 102 ఉంది. నా పేరు బయట పెట్టకండి, ఇదిగో ఈ ప్రాంతంలో ఇలా ఉంది, మా ఇంటి పక్కల ఇలా ఉంది, మా చుట్టుపక్కల ఇలా ఉంది, లేకపోతే మా ఇంట్లోనే ఇలా ఉంది, తప్పేమీ లేదు. మరి ఆ ధైర్యం ఉన్నవాళ్ళు చెప్తేనే బయటపడతామండి. చెప్పకపోతే ఇంకెప్పటికీ కూడా బయటపడే పరిస్థితి ఉండదు. ఇక ఈశాన్య రాష్ట్రాలైతే చెప్పక్కర్లేదు, ఇంకొక విచిత్రమైన పరిస్థితి అండి. మీకు తెలుసో లేదో, గోల్డెన్ ట్రయాంగిల్ చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో భారతదేశం ఉందంటే, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఒక ప్రాంతం ఉంటుంది, గోల్డెన్ ట్రయాంగిల్ అని. ఇక్కడ విపరీతమైన డ్రగ్స్ పండిస్తారండి. వాళ్ళ ఆదాయ మార్గమే డ్రగ్స్. ఆ డ్రగ్స్ ఆదాయం మీదే బతుకుతూ ఉంటారు. ఇండియాతో బార్డర్ ఉంది, కనెక్టివిటీ ఉంది. ఎంత అంటే అంత, అసలు పెద్ద పెద్ద లాజిస్టిక్ కంపెనీలు కూడా చేయలేనంత స్పీడ్గా, అంత సీక్రెట్గా తీసుకొచ్చేసి ఈ డ్రగ్స్ ఇక్కడ వేసేస్తూ ఉంటారండి. ఇక్కడ ఇంకొకటి ఉంది, గోల్డెన్ కోఆర్డినేటర్ అని చెప్పేది మియాన్మార్, లావోస్ ఉంది కదండి. ఇక్కడికి చెప్పక్కర్లేదండి, ఎంత అంటే అంత దారుణంగా డ్రగ్స్ ఉంటాయి. ఇవేమో మన ఈశాన్య రాష్ట్రాలకు ఆనుకొని ఉంటాయి. ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్, త్రిపుర ఇలాంటి చోట్ల చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. ఒక్కో ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే, 3-4 పిల్లలు కూడా డ్రగ్స్కి బానిస అయిపోయి చనిపోయిన సందర్భాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాయండి. సో మరి ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఆ న్యూస్లు కనపడుతూ ఉంటాయి. మరి మీ ఇంట్లో ఉండదు అనుకుందామా, మనకి రాదు అనుకుందామా, పర్వాలేదు భూములు, నగలు వగైరా తాకట్టు పెట్టేద్దాము, ఆ తర్వాత బయటపడదాము అనుకుందామా. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, 37 కోట్ల మంది భారతీయులు ఈ డ్రగ్స్లో ఉన్నారు. మహారాష్ట్ర మోడల్ చాలా మంచి మోడల్ అని చెప్తున్నారండి. సో మరి ఈ మోడల్ని మనం ఫాలో అవ్వగలిగితే, అంటే ఉన్న విషయం ఉన్నట్టుగా, చూసిన విషయం చూసినట్టుగా చెప్పగలిగితే, మన పిల్లల్ని బయటికి తెచ్చుకోగలుగుతామండి. లేకపోతే చూశారు కదా పరిస్థితి ఎలా ఉందో, అన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏమీ లేదు, స్కూల్లో దొరుకుతున్నాయి, పక్కింట్లో దొరుకుతున్నాయి, ఇక బయట రెస్టారెంట్లకి వెళ్తే అక్కడ దొరుకుతున్నాయి. మరి గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ ఒక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశానికి అందుబాటులో డ్రగ్స్ ఉన్నాయండి. దీని మీద ఏం చేయాలి ఏంటంటే, ఏం లేదండి, అందరం కలిసికట్టుగా ఒక మాట అనుకోవాలి అంతే. ఈ డ్రగ్స్ అనేది ఎక్కడ కనబడినా కానీ, మనం డ్రగ్స్ని ఎలా చూస్తామంటే, ఎంతసేపు కూడా ఎవరో తింటారు, ఎవడో తింటాడు, ఎక్కడో ఉంటాయి ఇవి అని చాలా అనుకుంటున్నాం మొన్నటిదాకా. రీసెంట్గా గంజాయి ఎగ్జాంపుల్ తీసుకోండి. గంజాయి ఎగ్జాంపుల్, ఒకప్పుడు గంజాయి అంటే ఎక్కడో ఉండేది, ఏ బాబా చేతుల్లోనో ఇంకో చోటో ఉండేదండి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఎంత దారుణమైన పరిస్థితి వచ్చేసింది. ప్రతి ఊళ్ళోకి వచ్చేసిందా లేదా, ప్రతి స్కూల్లోకి వచ్చేసిందా లేదా, ఎంత బాధపడుతున్నాయి గవర్నమెంట్లు ఈ గంజాయిని కంట్రోల్ చేయడానికి. గంజాయి వచ్చేసిందంటే మిగిలింది రాదా అండి. అంటే దుర్మార్గులు ఎక్కడైతే రూపాయి సంపాదించుకోవచ్చు తేలిగ్గా అనుకుంటారో అక్కడ సో మరి టీనేజర్లు జస్ట్ ఇదేదో వ్యసనం, జస్ట్ ఇది ఆరోగ్యం సంబంధించిన విషయం అనుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా దీంతోనే ముడిపడి ఉంది. ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడిపోతే, బయటికి రాలేకపోతే, ఆరోగ్యం ఒకటే కాదండి, వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా పోతుంది, సమాజం పోతుంది. ముఖ్యంగా మంచి ప్రొడక్టివిటీ ఉన్న వయసులో డ్రగ్స్కి అలవాటు పడిపోయి పిల్లాడు, మీకు అర్థమవుతుంది కదండి, పిల్లాడు కానీ అలా ఆకాశంలో చూస్తూ ఉంటే, ఆ డ్రగ్స్ లేకపోతే బతకలేననే పరిస్థితిలో ఉంటే, డ్రగ్స్ వేసుకున్న తర్వాత విచ్చలవిడిగా ఏ పని అంటే ఆ పని. మీకు తెలుసు, డ్రగ్స్ తీసుకున్నాడు ఎలా బిహేవ్ చేస్తాడు, మీరు కొంతమందిని చూశారు కదా. మరి మన పిల్లాడు అలా బిహేవ్ చేస్తే ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా దీని మీదే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు అదే మారక ద్రవ్యాల వ్యతిరేక దినం అని పెట్టింది అందుకే. సో మరి ఈ సమస్య మీద విజయం ఎప్పుడు వస్తుంది, ఈ సమస్యను మనం ఎప్పుడు చేయగలం అంటే దీన్ని ఎప్పుడు ట్యాకిల్ చేయగలం అనుకుంటే, ఇష్యూని మసిపూసి మారేడికాయ చేసేస్తే మన ఇంటి స్థాయిలో కానీ, వీధి స్థాయిలో కానీ, ఊరి స్థాయిలో కానీ ఏం చేయలేం, ఎప్పటికీ కూడా ఏం చేయలేం. కానీ రేపటి రోజు అది ఖచ్చితంగా మన ఇంట్లోకి వచ్చేస్తుంది, మన ఒంట్లోకి వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఏ సమస్య అయినా కానీ, ఒక డ్రగ్స్ అనే కాదు, ఆ సమస్యని నేరుగా చూడండి, దాని కళ్ళల్లోకి చూడండి,
ఎంత ఉంది ఆ సమస్య అనేది అర్థం చేసుకోండి. అంటే ఏ స్థాయిలో ఉంది అనేది అర్థం చేసుకోండి. మీ ఇంటి స్థాయిలోనా, వీధి స్థాయిలోనా, ఊరు స్థాయిలోనా, ఇంకో చోట అనేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని చర్చించండి, తప్పేమీ లేదు. ఇంట్లో చర్చించండి, క్లోజ్ ఫ్రెండ్స్తో చర్చించండి, ఫ్యామిలీలో చర్చించండి. చర్చించి చెప్పండి. ఇది ఇంపార్టెంట్ అండి. చెప్పండి ఎవరికి? 1977కి చెప్పండి, పోలీస్కి చెప్పండి, 100కి చెప్పండి, 1100కి చెప్పండి. అప్పుడు మాత్రమే మనం దీని నుంచి బయటపడగలుగుతాం. మన పిల్లల్ని బయటేసుకోగలుగుతాం. ఇదేదో నేను వీడియోని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు ఈ వీడియో చేసింది, యాక్షన్ కోసం. దయచేసి నాకు ఎక్కడ కనబడినా కానీ, ఎక్కడ అనిపించినా కానీ నేను సమాచారం ఇస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పాను కదండి, వాళ్ళకే ఇస్తాను. మీకు ఎక్కడ అనిపించినా కానీ, ఎక్కడ కనబడినా కానీ. కానీ ఈలోపు మీ ఇంట్లో పిల్లల్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు? యావరేజ్గా ప్రతి నలుగురు ఐదుగురిలో ఒకరికి అలవాటు ఉంది, వచ్చేసింది అని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి, దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలు చెప్తున్నాయి కాబట్టి. సో మనం పోవద్దు అనవసరమైన దీనికంటే. ఏదో చెప్పుకుంటాం కదండి, అంత ఆత్మస్తుతి పరనింద. మన పిల్లలు బాగున్నారు, మిగిలిన వాళ్ళే పాడైపోయారు అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకుందాం, ఈ లక్షణాలు ఉన్నాయా. లేదండి ఇంకాస్త వివరంగా వీడియో కావాలి, ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్టయితే ఏ లక్షణాలు ఉంటాయి పిల్లల్లో, ఎక్కడెక్కడ గమనించవచ్చు, సూక్ష్మ స్థాయిలో కూడా ఎలా పట్టుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటే కనుక అడగండి. నేను ఒక మంచి ఫేమస్ ఈ కౌన్సిలర్సు, సైకియాట్రిస్టులు ఆల్రెడీ ఈ విధానంలో ఈ థెరపీ ఇస్తున్నారు కదండి, బిహేవియరల్ థెరపీ దగ్గర నుంచి ఇస్తున్నారు కదా. యాంటీ డ్రగ్ థెరపీ ఇస్తున్న వాళ్ళతో మాట్లాడి ఆ విషయాలన్నీ మీకు అర్థమయ్యేలాగా చెప్పడం నా ఉద్దేశం, నా బాధ్యత కూడా. మీకు తెలుసు నేను వీడియోలు ఎందుకు చేస్తాను అనేది. లైకులు, షేర్లు ఇవన్నీ పక్కన పెడదాం, కానీ ఒక మంచి సమాచారం మీకు ఇచ్చేస్తే నాకు తృప్తి ఉంటుంది. ఆ తృప్తి మీకు కూడా ఉండాలి అంటే కాస్త షేర్ చేయండి, ఒక లైక్ అయినా ఇవ్వండి. చాలామందికి ఇది అవసరం, చాలా అవసరం. ఈ టాపిక్ డ్రైగా ఉంటుంది కానీ లోతు ఎక్కువ ఉంటుందండి, అవునా కాదా? కామెంట్లో మీ ఒపీనియన్ చాలా అవసరం. దయచేసి మీ ఒపీనియన్ పెట్టండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు పెట్టండి, మీకు తెలిసిన విషయాలు కామెంట్లో పెట్టండి. వీలైతే మీకు అభ్యంతరం లేకపోతే సమాచారం కూడా ఇవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. సో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.